ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం వెలిగొండ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకు 89.9% మేర సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అవుతున్నట్లు సీఎం కు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 లో పనులు శరవేగంగా చేపట్టినట్లు తెలిపారు. డ్యాం సైట్ వద్ద రోడ్ల లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అమ్మవారి మూల విరాట్ ఉప ఆలయాలు మరియు అంతరాలయాలను రంగురంగుల సుగంధభరితమైన పుష్పాలతో ప్రత్యేక పూల అలంకరణలతో చేశారు. ఇది అద్భుతమైన పూల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుని ఆలయానికి ఒక ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఇంద్రకీలాద్రి కొండ ఆధ్యాత్మిక శోభతో విరసిల్లింది. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి ముస్లింలు గతంలో వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడం, రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉంటామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ గుబ్లీ స్పష్టం చేశారు. దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలోని చారిత్రాత్మక హజరత్ షాహిద్ షా బుఖారీ దర్గా ఆవరణలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూక్ జుబ్లీ మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం అనే ముఖ్య లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నుంచి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం ఉంది దాని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి మనం అందరం కూడాను ఒక ప్రోగ్రామ్ని, ఒక యూనిక్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 1,00,000 ఇళ్లకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడాను మేము 65 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడాను గ్రౌండ్ లెవెల్లోకి దిగి 1,00,000 ఇళ్లకి జెండా పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోవడానికి దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఏదైతే ధర్మాన్ని మేము అవలంబిస్తున్నామో, ఏదైతే ధర్మంపై మేము మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది ఇస్లాం ధర్మం. ఇదే ఇస్లాం ధర్మం 80 సంవత్సరాల క్రితం ఎవరైతే మా మత పండితులు, ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వారందరూ కూడాను ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొని మీ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా మీరు వదిలివేయండి. ఈ దేశం కోసం మీరు జంగే ఆజాదీ అంటే ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మీ ప్రాణాలను త్యాగం చేయండి అని చెప్పేసి ఫత్వా ఇవ్వడం జరిగింది. ఈ ఫత్వా ఏదైతే ధర్మాన్ని మేము అనుసరిస్తున్నామో ఆ ధర్మానుసారంగా ఇచ్చినటువంటి ఫత్వా కాబట్టి ఈ ఫత్వా ఎవరి కోసం ఇచ్చారండి? దేశం కోసం ఇచ్చారు. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదం మా నినాదం.
ముస్లిం సమాజం యొక్క నినాదం. ముస్లిం సమాజం నుంచి అనేక మంది ఈ రోజున కూడాను మీకు ఇండియా గేట్ సాక్ష్యం పలుకుతుంది. ఎన్ని వేల మంది యొక్క పేర్లు దానిపై చెక్కబడ్డాయో మన అందరికి కూడాను తెలిసిందే. ఆ ఢిల్లీ యొక్క నియోజకవర్గ కొండపల్లి మున్సిపాలిటీ హజరత్ సయ్యద్ షా బుఖారీ ఆస్థాన 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆస్థానలో ఆగస్టు నెల అంటేనే భారతీయుల పండగ. ఆగస్టు 15 అంటే ఇక పూర్తిగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ పండగ, ప్రతి ఇంట్లో జరుపుకునే పండగ. ఇలాంటి పండగ కార్యక్రమాన్ని ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజానికే కాదు ప్రతి సమాజం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రతి ఇంట్లో ప్రతి చేతిలో కూడా తిరంగా ఈ జెండా ఉండాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, ఈ కార్యక్రమం 65 నియోజకవర్గాలు చేస్తున్నందుకు షుబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఫారూక్ షిబ్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది రాబోయే రోజుల్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతదేశ నలుమూలలో కూడా ప్రతి చేతిలో కూడా జెండా ఉండే విధంగా, ఆగస్టు నెల మొత్తం కూడా పండగ జరుపుకునే విధంగా ఈ 15 రోజులు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేస్తూ, తాము కష్టపడి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ పామర్తి రాజా తనకు కులం పేరుతో దూషిస్తూ వైదింపులకు గురి చేస్తున్నారని గిరిజన కాంట్రాక్టర్ రాజు నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తాను ఒక గిరిజనుడైన నెపంతో పామర్తి రాజా ఇబ్బంది పెడుతున్నాడన్నారు. అధికారం, డబ్బు, అంగబలం ఉన్నాయని అహంకారంతో రాజా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు నాయక్ మాట్లాడారు. తాను పామర్తి రాజా అనే కాంట్రాక్టర్ వద్ద గత కొన్నేళ్లుగా పెట్రోల్ బంకుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా అదోని నగరంలో 30 లక్షల మేర పెట్టుబడి పెట్టి పెట్రోల్ బంకు నిర్మాణ పనులు 40% పనులు పూర్తి అయిన నేపథ్యంలో కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించారని ఆయన తెలిపారు. చివరికి ఎన్ఓసీ కోసం అమరావతి హైకోర్టు, కర్నూలు కలెక్టర్ ఆఫీస్, అదోని కార్యాలయాల చుట్టూ తిరిగి స్వయంగా ఎన్ఓసీ తెచ్చుకున్నానని చెప్పారు. అప్పటి వరకు కూడా తాను చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధుల గురించి ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే బెదిరింపులకు దిగారని, తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్రను కలిశారని, తనకు న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారని, ఆయన ద్వారా కూడా న్యాయం జరిగిన పక్షంలో అవసరమైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కలిసి న్యాయం కోరుతారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, రవీంద్రలు వెంటనే జోక్యం చేసుకుని తనకు రావాల్సిన కష్టార్జితాన్ని ఇప్పించి ఆదుకోవాలని రాజు నాయక్ విజ్ఞప్తి చేశారు. నా పేరు నాగేంద్ర ప్రసాద్ అండి. మాది కట్టుబడిపాలెం తండా. మా ఇంటి పక్కనే ఉంటాడు కుర్రోడు రాజు నాయక్. రాజు నాయక్కి క్లాసెస్ ఇచ్చినప్పుడు మాకు వచ్చి చెప్పాడండి. వేరే నాయకుడి ద్వారాగా మేము రాజా గారిని కాంటాక్ట్ అయితే మాకు మీటింగ్ అరేంజ్ చేశారండి. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మాకు వెళ్ళిన సారల్లా ఆయన జరిగిందన్నీ చెప్పారండి. రాజు నాయక్ బాగా పనిచేస్తాడండి, అతని దగ్గర 100-150 మంది లేబర్ ఉన్నారు, చాలా స్పీడ్ వర్కరు అని రాజు నాయక్ గురించి బాగానే చెప్పారండి రాజా గారు. అట్లాగే రాజు నాయక్కి మీకు ఎక్కడ క్లాసెస్ వచ్చినాయండి అంటే, ఇక ఇట్లాగే నా దగ్గర 3-4 సైట్లు ప్రజెంట్ చేశాడండి. అంతకుముందు కూడా 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. వాటికి క్లియర్ అయినాయి. ఈ 4 సైట్లకి మాత్రం పెండింగ్ ఉంది. 3 సైట్లు ఇన్వాయిస్లు ఇచ్చారండి, రాజా గారు ఇచ్చారు. 4వ సైట్ వచ్చేపాటికి ఎన్ఓసి లేదని చెప్పి రాజు నాయక్ వర్క్ హోల్డ్ చేయడం వల్ల ఆ పని డిలే అవడం వల్ల వేరే సైట్కి వెళ్ళి పని చేసుకుంటున్నాడండి, నాకు చెప్పకుండా చేశాడు అన్నారు. అప్పుడు మేము రాజు నాయక్ని అడిగితే, మరి నాకు లేబరు ఇబ్బంది పడుతున్నానండి, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళు విలేజెస్ నుంచి తెచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ మనమే పెట్టాలి, లేబర్ ఛార్జ్ కూడా మనం ఇవ్వాలి, అంటే కూలీ అన్నీ మొత్తం నేను చూసుకోవడం నాకు బర్డెన్ అయిపోతుంది. 30-35 మంది ఆ సైట్లో పనిచేస్తున్నప్పుడు పర్ డేకి వచ్చి నాకు 1,00,000-1,25,000 అట్లా ఖర్చు అయిపోతుంది అని అతను చెప్పుకొచ్చాడండి. ప్లస్ అదే సైట్లో మెటీరియల్ డంప్ చేసి ఉన్నాను, స్టీలు, సిమెంటు, బ్రిక్కు ఇట్లా అన్నీ డంప్ చేసి ఉన్నాను, దానివల్ల ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఒక విజయవాడ కాంట్రాక్టర్ ఇంకోసారి పని ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నామండి అని చేయడం వల్ల రాజా గారికి అది కొంచెం హట్ అయ్యి
నన్ను ఆపారండి. తర్వాత నేనే కోర్టుకు తిరిగి ఎన్ఓసి తీసుకొచ్చాను. అప్పటికైనా ఆ పని నాకు ఇస్తారనుకున్నా, నాకు ఇవ్వలేదు. సో నేను కూడా దాన్ని అడగలా. సార్ వేరే వాళ్ళతో దాన్ని కంప్లీట్ చేయించారు. అంతేగాని నేను దాంట్లో అప్పుడు రాజా గారు కొంచెం మొన్న వీడియోలో చెప్పడం ఏంటంటే రాజు నాయక్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ వర్క్ వేరే వాళ్ళకు చేత నేను చేయించాను. అది తప్పండి. మాకైతే అట్లా చెప్పలే రాజా గారు. మాకు చెప్పింది ఏంటంటే రాజు నాయక్ వేరే దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల నేను అతన్ని ఇక రానిలేదండి అని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు గర్గర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఖండిత వందే మాతరం కాకుండా పూర్తిస్థాయి వందే మాతర గీతాన్ని ఆలపిస్తారని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం కృష్ణలంక ఎం హోటల్ వద్ద సత్యం హోటల్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత గౌరవం దక్కే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మిక అమృత ఉత్సవాలలో భాగంగా ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఆశించిన విధంగా వికసిత భారత్ లక్ష్యానికి చేరుకునేందుకు కృషి జరుగుతుందని, ఇందులో భాగంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలో కృషి జరుగుతుందని వారు వివరించారు. దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా, గర్ఘర్ తిరంగా అనే కార్యక్రమం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పి ఈసారి 79వ ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఇది పెద్ద ఎత్తున మనం చేయాలి అని చెప్పి దాంట్లో భాగంగా అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరేసుకోవటం, వాడవాడల జాతీయ జెండా పట్టుకొని ఊరేగించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వందే మాత్రం అయితే దేశాన్ని కల్పించిందో, ఏ వందే మాత్రం కారణంగా 1905 బెంగాల్ విభజన ఆ రోజు కాకుండా ఆపిందో, అటువంటి వందే మాతరాన్ని 1947 తర్వాత ఖండిత వందే మాతరం పాడటం ద్వారా వందే మాతరానికి సరైన గౌరవం ఇవ్వకపోవటం కారణంగా దేశంలో ఇంకా విభజన వాదం ఉందనే మాట వాస్తవం. కనుక ఇవాళ అందరిలో కూడా సమైక్యత నింపాలి, జాతీయ సమైక్యతే పరమావధిగా పనిచేయాలి అని చెప్పి ఆలోచనతో వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు ఎర్రకోటపై నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి ఉపన్యాసం ముందు పూర్తి వందే మాతరం పాడటం ఏదైతుందో ఇది గొప్ప చారిత్రాత్మక సంఘటన. వందే మాతరం 15 కరెక్ట్గా 80 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం మనం. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాణిగారి తోట, కృష్ణలంక 2 మండలాలు కలుపుకొని, అలాగే కెన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నవబాద్ స్కూలు, అలాగే సాయి కళ్యాణ్ స్కూల్స్, మిగతా స్కూళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే పండగ 15 ఆగస్టు. అలాంటి పండగ చేసుకోవడం యాజ్ ఎ ఇండియన్ ముస్లింగానే గర్వపడుతున్నాను. ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న దేశం ఉందని కనుక అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే 5 పూట్ల మనం నమాజ్ చదువుతున్నామని దానికి కారణం మన పాలిస్తున్న మోడీ గారు, అలాగే మన సైనికులు. నేను గర్వంగా చెప్తున్నాను, ఐఎమ్ ఇండియన్ ముస్లిం అని చెప్పేసి. దేశంలో 140 కోట్ల మంది మానసిక క్షోభలో ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు, సైలెంట్ రెవల్యూషన్ నడుస్తుందని వ్యాఖ్యానించారు. గుంటూరులో శుక్రవారం చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ, అమిత్ షా మాత్రమే దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఎలాంటి చదువు లేకుండా అబద్దాలతో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో అన్ని అవకతవకలు జరిగాయని, వెంటనే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నీట్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పారు. 30 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కుటుంబాలు మాత్రమే పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ఏ నిరుద్యోగి సంతోషంగా లేడు, క్షోభలో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు, ఆవేశంతో ఉన్నాడు. విద్యార్థుల పరిస్థితి నిన్న జైపూర్లో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి మాట్లాడిన మాటలు విద్యార్థుల మనోభావాలు బాగా అర్థమవుతున్నాయి.
మరి నిరుపేదలు అప్పుల్లో ఉన్నారు, వచ్చే ఆదాయం చాలదు, ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ఆ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు 90%. ఇద్దరు పరిపాలిస్తున్నారు దేశాన్ని, నరేంద్ర మోడీ, అమిత్ షాలు. రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఎవరు? ఒక అవిద్యావంతుడు, అబద్ధాలు చెప్పుకునే ప్రధానమంత్రి. అమిత్ షా అంతకంటే తక్కువ. ప్రధానమంత్రి గారు చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4. అబద్ధం చెప్పాడు ప్రధానమంత్రి అఫిడవిట్లో. నేను BA గ్రాడ్యుయేట్ అన్నాడు. ఆయనకి ఇంగ్లీషు రాదు, ABCDలు రావు. ఒక భారతదేశ ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పడం ఇదే నిదర్శనం. నేను అంటున్నాను, అబద్ధాల ప్రధానమంత్రి అని. ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పాడు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 సంవత్సరాలు దాటిపోయింది, 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చాడు. ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, 10 నయా పైసలు ఇవ్వలేకపోయాడు. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నటువంటి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఖండిస్తున్నాను. మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్, దాంట్లో అన్ని పొరపాట్లే. గుంటూరు నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేస్తున్నాం. మొండిగేటు వాగు వద్ద 8 కోట్లతో వెంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి మొండిగేటు వాగును పరిష్కరిస్తాం. పాత వెంటి సైజు 1.2 మీటరు, కొత్తది 5.5 మీటర్లు. పాత వెంటి ద్వారా సెకనుకు 30,000 లీటర్లు మురుగునీరు ప్రవహిస్తాయి. కొత్త వెంటి ద్వారా 55,000 మురుగునీరు ప్రవహిస్తుందని తెలిపారు. ఈ వెంటి నిర్మాణం వలన గుంటూరు నగరంలో 30% మురుగు తగ్గుతుంది. నందివెలుగు రోడ్లో 2.5 కోట్లతో కల్వర్టు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ 90% నందివెలుగు ROB పూర్తయింది. పాత గుంటూరులో 2.5 కోట్లతో కరెంటు సబ్స్టేషన్ ను నిర్మించాము. పాత గుంటూరులో 48 కోట్లు ఖర్చు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. తయారయ్యేటువంటి మురుగు డ్రైనేజ్ గుంటూరు నుంచి 3 ప్రాంతాల ద్వారా 3 డ్రైనేజ్ సిస్టమ్స్ ద్వారా వెళ్తుంది. ఒకటి పీకల వాగు, రెండోది ఆటోనగర్, మూడోది ఈ మొండిగేటు. దీని పేరు మొండిగేట్ అని ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడికి వచ్చేటువంటి డ్రైనేజ్ ఏమో అమౌంట్ ఎక్కువ, అంటే సాధారణ సమయంలో ఇబ్బంది లేదు, కానీ వర్షాలు బాగా పడ్డప్పుడు హెవీ ఫ్లో వస్తుంది. అయితే ఈ గేట్ ద్వారా వెళ్ళేటువంటి సామర్థ్యం కేవలం ఒక సెకనుకి 30,000 లీటర్లు మాత్రమే ఉంది. అయితే వర్షాలు పడ్డప్పుడు దాదాపు 50,000 కుటుంబాలకి ఇళ్లలోకి నీళ్లు రావటం మేము లాస్ట్ టైం విపరీతమైనటువంటి వర్షాలు పడ్డప్పుడు మన పాత గుంటూరులో చూసాం. చిన్న వాళ్ళు, పేదలు, వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఎటువంటి నరకయాతన అనుభవించారో ఆ రోజు ప్రత్యక్షంగా నజీర్ గారు, మేము నజీర్ గారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంతకుముందు చూస్తూ ఉన్నారు. నేను కూడా మొదటిసారిగా చూశాను. అందుకని దీనికి ఈ మొండిగేటుకు ఉన్నటువంటి 30,000 లీటర్లని పర్ సెకండ్కి వెళ్ళేదాన్ని 55,000 లీటర్లకి పెంచితే తప్పించి ఈ సమస్య సాధ్యం కాదు. ఇది ఒకటైతే దీనికి వచ్చేటువంటి డ్రైనేజీ కాలువల ఆధునీకరణ కూడా చేయాలి. అవి ఆధునీకరణ చేసుకుంటూ దీని అవుట్పుట్ పెంచితే ఈ గుంటూరులో కొంతవరకు ఒక ప్రాంతం ఒక 30% జనాభాకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుందని చెప్పి నజీర్ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎస్టిమేట్ చేస్తే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు దీని ఎస్టిమేషన్ వచ్చింది. ఎందుకంటే రైల్వే గేట్ కింద నుంచి ఈ ప్రీకాస్ట్ చేసి రైల్వే వాటికి ఇబ్బంది లేకుండా మనం అండర్ గ్రౌండ్ వెంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడు మనం 7-8 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచించాం, మున్సిపాలిటీ నుంచా లేకపోతే రైల్వే నుంచా అని. అయితే ఇది వాటర్ వచ్చినప్పుడు రైల్వే లైన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైల్వే అధికారులని, మినిస్టర్లని అందరినీ రిక్వెస్ట్ చేశాం. మన దగ్గర కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉందని. వాళ్ళందరూ సహకరించి రైల్వే అధికారులు అందరూ కూడా దీనికి దాదాపు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఈ రోజున. కాబట్టి ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దీనికి దాదాపుగా సుమారు 18 సెగ్మెంట్లు కావాలి. ఇట్లా ప్రీకాస్ట్ సెగ్మెంట్లు
అయితే ఇప్పటికే 9 సెగ్మెంట్లు కంప్లీట్ చేశారు. ఇంకో 9 కంప్లీట్ చేస్తే అవి కనుక రైల్వే దాని కింద కనుక పెడితే మనం దాదాపుగా ఈ డిసెంబరు జనవరి కల్లా ఇది కంప్లీట్ చేస్తే చాలా వరకు సమస్యలు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఒకటి అంటే ఇళ్లల్లోకి నీళ్లు రావడమే కాకుండా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అనేక వేల ఎకరాల పొలాలు కూడా ఒక్కసారి వాళ్ళు పంట పండించుకున్నా ఒక్కసారి పొంగితే దాని దెబ్బకి మొత్తం కూడా పంటలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. దాని నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఉపశమనం. గుంటూరులోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఒకటైన ఆదిత్య మెడికల్ హాస్పిటల్స్ లో ఆదిత్య హెల్త్ కార్డులను ప్రారంభించారు. గుడెంపాడు సమీపంలో నేషనల్ హైవే దగ్గర ఉన్న ఆదిత్య మెడికల్ హాస్పిటల్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం హాజరై ఆదిత్య హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలన్న ఆదిత్య హాస్పిటల్ ఆలోచనను అభినందించారు. హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ కేవలం 499 రూపాయలు విలువైన ఈ హెల్త్ కార్డుతో 2500 రూపాయలు విలువైన వైద్య పరీక్షలతో పాటుగా అన్ని విభాగాల్లో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ అమూల్య, జనసేన నాయకురాలు పాకనాటి రమాదేవి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆగస్ట్ 14 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము హెల్త్ కార్డ్ని లాంచ్ చేస్తున్నాం. ఈ హెల్త్ కార్డ్ వల్ల ఏంటంటే మనం డిసీజెస్, మా ట్యాగ్ లైన్ ఏంటంటే డిసీజెస్ నుంచి ఫ్రీడమ్ అవ్వండి ఆన్ ఇండిపెండెన్స్ డే అకేషన్. ఈ హెల్త్ కార్డ్తో, ఈ హెల్త్ కార్డ్ మీ జేబులో ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే. దీనివల్ల ఏంటంటే 499 రూపీస్ అంటే 500 రూపాయలకి ఒక ఫ్యామిలీ మొత్తానికి, నలుగురు ఉండనియండి, 5గురు ఉండనియండి, అందరినీ దీనిలో మేము రిజిస్టర్ చేస్తాం. ఈ 500 రూపీస్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ 500 రూపీస్ కూడా మనం ఏదో రిజిస్ట్రేషన్కి వాడట్లేదండి. 500 రూపీస్ వల్ల ఫ్యామిలీలో ఒకరికి 2500 రూపాయల విలువ గల ల్యాబ్ టెస్ట్లు ఈ 500 రూపీస్కి రీడింగ్ చేయొచ్చు, అంటే ఫ్రీగా చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మనకి ఎవరికైనా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్, ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ అంటే 18,000, 20,000, 22,000 అవుతుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఈ మధ్య కాలంలో సిటీ యాంజియోగ్రామ్ కాల్షియం స్కోర్ ఎంత, గుండెల్లో వాల్ ఉందా, బ్లాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి సిటీ స్కాన్ తీయమంటున్నారు. ఈ సిటీ స్కాన్ అనేది మనకి ఈ హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకి 4,999 రూపాయలకే ఇది మనం తీసుకొని వస్తున్నాం. అంటే దీనిలో ఇంకా హాస్పిటల్ తన వైపు నుంచి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ అవన్నీ దాని మీద ఇన్వెస్ట్ చేసి మనకి అందుబాటులోకి తెస్తుంది. దీనివల్ల మేము ఒక సర్వీస్ లాగా అందరి దగ్గరికి వెళ్తున్నాం. అలానే ఇందాక చెప్పినట్టు ఎప్పుడైనా సరే డిసీజ్, రోగం అనేది యాక్సిడెంట్ కాదు, అంటే సడన్గా వచ్చింది కాదు, ఇట్లా చిటికేస్తే వచ్చింది కాదు. డిసీజ్ అనేది ఎప్పుడైనా సరే ఆన్గోయింగ్ ప్రాసెస్, ఒక స్టేజ్ నుంచి చిన్నగా మొదలై ముదురుతూ వచ్చింది. సో మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక్కుంటానికి ఈ హెల్త్ కార్డుతో వచ్చే హెల్త్ చెకప్స్లో అన్నీ కూడా మనం స్టార్టింగ్లో కనుక్కోవచ్చు. ఇందాక అమూల్య మేడం మాట్లాడినట్టు హెల్త్ చెకప్స్ అనేది సంవత్సరంలో 2 సార్లు చేయించుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అలానే చిన్న ఏదో ఓ 10,000, 15,000తో అయిపోయేదాన్ని మనం లక్షల దాకా తీసుకెళ్తాం. సో స్టార్టింగ్ స్టేజ్లో మనం కనుక్కుంటానికి ఈ హెల్త్ కార్డులో ఉన్న హెల్త్ ప్యాకేజెస్ అన్నీ మీకు చాలా ఫ్లెక్సిబుల్గా, అలానే చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉన్నాయి. ఈ హెల్త్ కార్డు వల్ల ఇంకా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ హెల్త్ కార్డు వల్ల ఫార్మసీలో 15%, ఐపీ బిల్లింగ్లో 20%, అలానే ల్యాబ్ కానీ స్కాన్లు కానీ లెట్ ఇట్ బి ఎనీ సర్వీస్, ఏ సర్వీస్లో అయినా 20% డిస్కౌంట్ స్ట్రైట్ అవే ఇచ్చేస్తాం. మేము ఏంటంటే నేను కానీ మేడం కానీ 3 నెలల షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్, కిడ్నీ టెస్ట్, అలాగే పొట్ట స్కానింగ్ ఒకటి వస్తుంది, ఎక్స్రే వస్తుంది, గుండె స్కానింగ్, గుండె ఈకో టెస్ట్. ఇవి బేసిక్ హెల్త్ ప్యాకేజ్. మామూలుగా ఇది 2500 ఉంటుంది. మనం దాన్ని 500కి తగ్గించి చేస్తున్నాము. ఫస్ట్ 1 మంత్ ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి అది కూడా ఫ్రీ, అంటే ఆ 500 అమౌంట్ కూడా రెడ్యూస్ చేసుకొని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ల్యాబ్ టెస్ట్లని చేయించుకోవచ్చు. ఇది కూడా కాకుండా మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ హెల్త్ కార్డు తీసుకున్న వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ అంటే కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, అలాగే కార్డియోథొరాసిక్, ఇవన్నిటి మీద కూడా మీకు స్కాన్స్ మామూలుగా బయట ఫర్ సపోజ్ 5,000 అనుకోండి, మన కార్డు తీసుకున్న వాళ్ళకి దాంట్లో 20% నుంచి 30% డిస్కౌంట్ అవుతుంది. సో మీరు బయట పోలిస్తే మన హెల్త్ కార్డు తీసుకుంటాం వల్ల మీకు 30 to
40% దాకా డిఫరెన్స్ వస్తుంది స్కాన్స్ మీద. అండ్ అలాగే కన్సల్టేషన్స్, ఇప్పుడు బేసిక్గా బయట జనరల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికే మీకు 200 నుంచి 500 రూపీస్ ఛార్జెస్ అవుతున్నాయి. కానీ ఆ కార్డు తీసుకోవటం వల్ల మీరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అలాగే జనరల్ డాక్టర్ని వితౌట్ ఎనీ కన్సల్టేషన్ ఫీ, అంటే ఆ డాక్టర్ని మీరు కలవటానికి ఏమి ఫీజు కట్టకుండా ఉచితంగా ఆ కార్డు మీద మీరు చూపించుకోవచ్చు. అట్లా మీకు 1 ఇయర్లో 2 ఓపీ సర్వీసెస్ అనేది ఫ్రీ. అండ్ ఒకవేళ ఓపీ సర్వీసెస్ అన్ని టెస్టులు అయిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఒక 2 డేస్ అబ్జర్వేషన్ ఉండాలి, ఇన్పేషెంట్గా అడ్మిట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఇన్పేషెంట్ బిల్ మీద కూడా మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఆ కార్డు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. సో ఓన్లీ జనరల్ చెకప్పే కాకుండా మీకు మల్టీ స్పెషాలిటీస్, లైక్ మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, లేకపోతే న్యూరో బ్రెయిన్ ప్రాబ్లం ఉందా, ఇంకేదన్నా వారికోస్ వీన్స్ ఉన్నాయా, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ఉందా, ఒబిసిటీ ఉందా, ఇవన్నిటి కూడా మీరు చాలా ఫ్రీగా ఆ కార్డు మీద సింపుల్గా చూపించుకోవచ్చు. సో మా ముఖ్య ఉద్దేశం ఈ హెల్త్ కార్డు మీద ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి చేరువలో వైద్యము చాలా తక్కువ ధరలో సులభంగా 24/7 అందుబాటులో ఉండాలని మా ఆశ. అండ్ ఈ హెల్త్ కార్డు తీసుకోవటం వల్ల మీకు 4 బెనిఫిట్స్. ఒకటి, మీకు హెల్త్ అవేర్నెస్ వస్తుంది. అండ్ అలాగే రెగ్యులర్గా ఆ కార్డు చూసినప్పుడల్లా చెకప్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి అనే ఆశ వస్తుంది. మూడోది, మీరు బిజీగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీని, అమ్మా నాన్నలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.